వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు మోస్ట్లీ ఎవరు ఉండరు కదా. ఇంతకీ మీకు చికెన్ ఫ్రై ఇష్టమా, కర్రీ ఇష్టమా? ఇక్కడ నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. నాకైతే చికెన్ ఫ్రైయే ఇష్టం. నేనైతే ఎప్పుడు చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ చేయలేదు. ఫస్ట్ టైం చికెన్ ఫ్రై చేస్తున్నాను. మమ్మీ గైడెన్స్ తీసుకునే చేస్తున్నానులేండి. సో లేట్ చేయకుండా నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా రెడీ చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం మన టేస్ట్‌కి తగ్గ వేసుకోవచ్చు. అండ్ ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా యాడ్ చేసి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అది ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంచెం దగ్గర పడినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. సిమ్‌లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్‌లో బాగా దగ్గర పడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. నేనైతే ఎగ్ చపాతీ విత్ చికెన్ ఫ్రైతో తిన్నా. చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.